నమస్తే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్‌కి సంబంధించి తనని వ్యతిరేకంగా బీజేపీ పార్టీ నాయకులు కొంతమంది ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిర్రు. అది జూన్ 1 తారీఖున. అండ్ ఈరోజు ఎవరెవరు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిర్రని చెప్పేసి వాళ్ళందరిని కూడా పోలీస్ అధికారులు పట్టుకొని అరెస్ట్ చేసిన పరిస్థితి. ఎవరు పెట్టించారు ఫ్లెక్సీలు అని అని ఆరాధిస్తే క్లియర్‌గా కంటోన్మెంట్‌కి సంబంధించిన ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఎవరైతే జె. రామకృష్ణ ఉన్నారో తను ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రధాన అనుచరుడుగా తెలుస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఆయన ఫోటోలన్నీ కూడా చూసుకుంటే బండి సంజయ్‌తోని ఎక్కువ దిగిన ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో చాలా ప్రచారం జరుగుతా ఉంది. వైరల్ అవుతున్న పరిస్థితి. ఫస్ట్ ఒకసారి న్యూస్ చూద్దాం. న్యూస్ తర్వాత డీటెయిల్‌గా మాట్లాడదాం. ఈటెలకు సంబంధించిన ఫ్లెక్సీ. సో ఈటెల రాజేందర్‌కి వ్యతిరేకంగా కేపీహెచ్‌బీ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పలు సికింద్రాబాద్ ప్రాంతాలతో పాటు గుండ్లపోచంపల్లి డివిజన్ మునిరాబాద్‌లో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏమేమి ఏర్పాటు చేశారంటే ఈటెలకు ఎన్నో అవకాశాలను కల్పించి పెద్ద నాయకుడిగా నిలబెట్టింది. నీకింకా అసంతృప్తి దేనికి ఈటల అని చెప్పేసి అండ్ పార్టీ నా చుట్టూ తిరగలే, నేను చెప్పిందే అందరూ వినాలి అన్న ఈటల అహంకారం పట్టుకోల్పోయిన బీజేపీ. అండ్ ఈ విధంగా అండ్ పనిచేసిన వారిని పక్కన పెట్టాం అండ్ తనకు జోకే వారికి ప్రోత్సాహం కల్పించడంలో పార్టీ అంటే ఈ విధంగా కంప్లీట్ గా ఈటలకి కోపం కావచ్చు, ఈటలకి బీజేపీ పార్టీకే ఈటల దిష్టి తగిలింది. అందుకనే తెలంగాణ అధికారంలో రాకపోతుంది. ఈ విధంగా చాలా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు పెట్టి అంతా కూడా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. అంతా ఆగమగం చేశారు. బీజేపీ మీకోసం నిలబడితే పార్టీకి మీరు చేసింది ఏంటంటూ ప్రశ్నలు. బీఆర్ఎస్ లో పరిస్థితే బీజేపీలోనూ తెచ్చుకో రావద్దంటూ విమర్శలు. ఇక ఈటలపై వ్యతిరేక ప్రచారాన్ని ఖండించిన పార్టీ నాయకులు అండ్ బీజేపీని బలహీనపరిచేందుకు కుట్ర. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తను మాట్లాడారు. అండ్ అలాగే మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా కేపీహెచ్బీ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ప్రాంతాల్లో పాటు గుండ్లపోంజంపల్లి డివిజన్ మునిరాబాద్ సమీపంలోని ఆయన ఇంటి ముందు కూడా ఫ్లెక్సీలు వెలిశాయి. ఇక బీజేపీ నీకోసం నిలబడితే నువ్వు బీజేపీకి చేసింది ఏంటి, అసలు నీ వల్ల బీజేపీకి జరిగిన మేలేంటి అనే ప్రశ్నలతో కూడిన ఫ్లెక్సీలు గుర్తు తెలియని వ్యక్తులు మెట్రో ఫుట్పాత్, రైలింగ్, విద్యుత్ స్తంభాలకు కట్టారు. అండ్ ఈ వ్యవహారం స్థానికంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ చర్యలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఖండిస్తూ పార్టీని బలహీనపరిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇక శనివారం అర్ధరాత్రి తర్వాత ఏర్పాటు చేసినట్టు భావించిన ఫ్లెక్సీలు మరుసటి రోజే ఆదివారం కనిపించలేదు. అయితే అప్పటికే అవి సోషల్ మీడియా వేదికగా హల్చల్ జరిగాయి. ఇక బీజేపీ ఎన్నో అవకాశాలు కల్పించి పెద్ద నాయకుడిని చేసింది, నీకింకా అసంతృప్తి దేనికి ఈటల అని ఒక ఫ్లెక్సీలో రాసుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ కు ఓనర్ నేనే అంటేనే కదా కేసీఆర్ మెడపట్టి నేను బయటికి నెట్టింది, ఇప్పుడే అదే పరిస్థితి బీజేపీలో తెచ్చుకోకు అని మరో ఫ్లెక్సీలో పేర్కొన్నారు. ఇక పార్టీ నా చుట్టూ తిరగాలి, నేను చెప్పింది అందరూ వినాలి అన్న ఈటల అహంకారంతో బీజేపీ పట్టు కోల్పోయిందని రాశారు. ఇక పార్టీ కంటే వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేయడం వల్లే పార్టీ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఇక గ్రూప్ రాజకీయాల్లో డబ్బున్న వారిని అందులో మెక్కించే ప్రయత్నం మంచిది కాదని రాసుకొచ్చారు. ఇట్లా ఈ విధంగా కంప్లీట్ గా ఈటల పైన దుష్ప్రచారం చేశారు. ఈటల వర్గీయులు కావచ్చు వీళ్ళందరూ కూడా కంప్లీట్ గా ఫైర్ అయిపోయిన పరిస్థితి ఎక్కడెక్కడ ఖండించారు. ఇక ఎవరు చేసిరు ఇవన్నీ కూడా పోలీస్ అధికారులు ఆరాధిస్తే ఈయన బీజేపీకి సంబంధించి కంటోన్మెంట్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ కూడా రామకృష్ణగా తెలిసింది. రామకృష్ణ A1 గా చేర్చి వీటితో పాటు గాజుల రాకేష్ అని చెప్పేసి అండ్ అలాగే ఇంకో ముస్లిం నాయకులు నలుగురు ముస్లిం నాయకులు వీళ్ళందరితో పాటు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కొన్ని బిఎన్ఎస్ లోని కొన్ని సెక్షన్ల కింద వీళ్ళందరినీ కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేసిన పరిస్థితి. అండ్ 3 గంటల క్రితమే ఈయనని బీజేపీ పార్టీ సస్పెండ్ చేసింది. అది మనకి తెలంగాణ తెలుగు పేపర్స్ లో ఎక్కడ కూడా రాలేదు, కానీ డెక్కన్ క్రానికల్ వచ్చింది. ద తెలంగాణ బీజేపీ హ్యాస్ సస్పెండెడ్ Secunderabad Cantonment Board former Vice President G. Ramakrishna from the primary membership for the violating of the party rules by putting up banners against Malkajgiri MP Itala Rajendar in Kukatpalli Housing Board foot over bridge. ఇట్లా ఈ విధంగా అంటే 3 గంటల కింద 3 hours బిఫోర్ వచ్చింది న్యూస్. బీజేపీ పార్టీ తన సభ్యత్వాన్ని రద్దు చేసింది, ఎందుకంటే పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు చేసింది అని చెప్పేసి. ఇన్ ద లెటర్ టు రామకృష్ణ స్టేట్ డిసిప్లినరీ కమిటీ కన్వీనర్ రవీందర్ విశ్వనాథ్ సెడ్, you have violated the party rules and have openly engaged in activities that undermine the reputation of the party and its leaders. పోలీస్ అధికారులు ఇక్కడ ఏం చేయాలంటే కంప్లీట్ గా క్లియర్ గా బీజేపీ పార్టీ నాయకులు కావచ్చు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధిష్టానం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ గా ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు అని చెప్పి తీసుకురావాలి. తననేమో బండి సంజయ్కి అనుచరుడిగా ఉన్నాడు అండ్ బండి సంజయ్కి ఈటల రాజేందర్కి వర్త లేదని చెప్పి క్లియర్ గా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. కాబట్టి కావాలని చేయించిరా లేకుంటే ఇంకో కోణం ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా పోలీస్ అధికారులు విచారణ తెలిపాలి. అండ్ అలాగే బీజేపీ రాష్ట్ర అధిష్టానం కూడా దీనిపైన మాట్లాడుతూ బయట పెట్టాలి. ఇప్పుడు కంప్లీట్ గా ఈటలకి మైనస్ అవుతుంది అనుకుంటే ఏమైనా ఫైనల్ గా ఈటలకి సానుభూతి వచ్చింది. గతంలో సానుభూతి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ సానుభూతి వచ్చిన పరిస్థితి. ఇక బండి సంజయ్ పైన జరుగుతున్న అవన్నీ కూడా ఆరోపణలు కావచ్చు, అవన్నీ కూడా క్లియర్ గా అవన్నీ తేటతెల్లం అయిపోయిన పరిస్థితి. అండ్ ఇప్పుడు మళ్ళీ బండి సంజయ్ ని కార్నర్ చేసే ప్రయత్నమా లేకుంటే రామకృష్ణ ఎవరైతేనో తను వ్యక్తిగతంగా చేసిందా లేకుంటే బండి సంజయ్ చెప్తే చేయించిందా అనేది కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. With the permission of the state president, you have been suspended from the primary membership of the party. This suspension comes into the
effect immediately. So you are requested to give an explanation to the state party about your conduct within a week from today, he added. So state president రామచంద్ర రావుతో పర్మిషన్ తీసుకొని సో అతను చెప్పిన ఆదేశాల మేరకు మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నాం అండ్ అలాగే ఎందుకు చేయాల్సి వచ్చింది ఇది అని చెప్పేసి మాకు ఎక్స్ప్లెనేషన్ లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి ఆ బీజేపీ డిసిప్లినరీ కమిటీ ఆయనకి లెటర్ పంపించిందంట. Earlier, the Cyberabad police arrested half of a dozen persons, including Ramakrishna, 51 age, for intentionally putting up unauthorized banners on the KPHB FOB containing objectionable, false and defamatory content against the BJP. So, సుమారుగా ఆరుగురు మందిని రామకృష్ణ, రాకేష్ దాంతో పాటు కొంతమంది ముస్లిం నాయకులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. The banners appear to have been deliberately displayed with the malicious intention of tarnishing the image, reputation and goodwill of the BJP and Etal Rajendra among the public, the police said. So as part from the Ramakrishna, the Rakesh, so వీరితో పాటు రామకృష్ణతో పాటు రాకేష్, సయ్యద్ కుదరత్ అహ్మద్ అండ్ సయ్యద్ మెహరాజ్, షేక్ ఖలీం అండ్ నజీర్ ఉద్దీన్ అలియాస్ అఫ్రోజ్. సో వీళ్ళందరూ కూడా కంటోన్మెంట్ కి సంబంధించిన వాళ్ళు. సో వీళ్ళందరినీ పోలీస్ అధికారులు అరెస్ట్ చేశారు. సో ఎంతమంది? రామకృష్ణ, రాకేష్, సయ్యద్ కుదరత్ అహ్మద్, సయ్యద్ మెహరాజ్, షేక్ ఖలీం అండ్ నజీర్ ఉద్దీన్ అలియాస్ అఫ్రోజ్. సో ఇంతమందిని అరెస్ట్ చేసి లోపలేసి ఇక విచారణ జరుపుతా ఉన్న పరిస్థితి. సో ఇక్కడ ఒకసారి మనం ఈటెల ప్రథమ అనుచరులైన వాళ్ళకి ఫోన్ చేసి ఒకసారి మాట్లాడదాం ఏంది కథ అని చెప్పేసి. సో తెలంగాణ సంపత్కి ఫోన్ చేద్దాం. తను కూడా ఈ ఫ్లెక్సీల ఇష్యూస్ పైన మాట్లాడారు. ఒకసారి ఆయనకు కూడా కాల్ చేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఈటెల రాజేందర్ పైన ఫ్లెక్సీలు పెట్టిన విషయం మనందరికి తెలిసింది. మొన్న దాన్ని ఖండించారు కూడా కదా మీరు. సో దానిపైన కంటోన్మెంట్ సంబంధించిన బీజేపీ నాయకులే ఫ్లెక్సీలు పెట్టారని తేటతెల్లం అయిపోయింది. చూసిరా మీరు న్యూస్? ఐడియా ఉందా? రామకృష్ణ గారు పెట్టారు. రామకృష్ణ గారితో వాళ్ళ అంతర వర్గం పెట్టింది కదా. అంటే ఏంది అంటే ఏం చెప్తారు ఇప్పుడు? ఎవరు పెట్టించారు దీని వెనకాల? ఎవరున్నారు? రామకృష్ణ వెనకాల ఎవరున్నారు? బండి సంజయ్ ఉన్నారు. నేను ఏమంటున్నా, దీని వెనక ఎవరున్నా సరే పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆల్రెడీ సస్పెండ్ చేశారు కదా. నేను ఇన్ని రోజుల నుండి ఏదో అనుకున్నాం. ఈటల రాజేందర్ గారు అమాయకత్వ నాయకుడు, ఇలా ఎవరు తోలిపోరు అని అనుకున్నారు. కానీ వారు అట్లా ఉన్నందుకు ఈటల రాజేందర్ గారి పేరు మీద రామకృష్ణ అంటే కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ సొంత పార్టీలో ఉనుకుంటూ సొంత పార్టీ నేతల మీద అంటే దీని వెనుక ఒక పెద్ద స్థాయి రాజకీయ పార్టీ నాయకులు ఉన్నారని మాకు ఒక అనుమానం ఉన్నది. అది త్వరలో అవి కూడా ఖచ్చితంగా బయట పెడతాను కూడా త్వరలో. నేనేమంటున్నా రామకృష్ణరావు గారి మీద ఒక పోలీసు వాళ్ళు కస్టడీకి తీసుకొని స్పెషల్ కస్టడీ తీసుకొని ఖచ్చితంగా విచారణ చేస్తే రామకృష్ణరావు అనేటోడు ఖచ్చితంగా చెప్తాడు. దాని వెనుక ఎవరున్నారు, ఏంది, ఎవరు చేపించుండు, దాని వెనుక కుట్రలు పొందుతున్నది ఎవరు అంటే ఒక్కసారి కాదన్నా పదే ఈటల రాజేందర్ గారిని చూస్తే ఎందుకు ఈ విధంగా వాళ్ళకి చులకన అవుతుంది. మేము ఏమంటాం, రామకృష్ణరావు అనేటోడు ఏమన్నా తెలిస్తే వాని ఇల్లు లేకుండా చేసేటోళ్ళం. ఎందుకంటే ఒక తెలంగాణ ఉద్యమకారునిగా ఎన్ని గుండెలు ఉంటాయన్నా ఒక ఈటల రాజేందర్ గారి మీద ఫ్లెక్సీలు కట్టాలంటే వాడు స్థాయిడా, వాడెంత, వాని గుండెలు ఎంత, మేము ఒకటే హెచ్చరిస్తున్నాం. దీని వెనుక రామకృష్ణారావు అనేటువంటి వెనుక ఎవరున్నా సరే వాడు ఎంత పెద్ద లీడర్ ఉన్నని వాని పేరు ఖచ్చితంగా బయటపడితే ఖచ్చితంగా వాడిని వదిలిపెట్టాం, ఈయన వదిలిపెట్టాం. అదైతే మేము ఒక విద్యార్థి నాయకుడుగా నేను తెలియజేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు ఈ విధంగా. సో ఎవరున్నా సరే వాళ్ళ వెనకాల ఎవరున్నా సరే బయటకు కంపల్సరీ వాళ్ళ పేరు బయటకు తీసుకురావాలి అని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇప్పటికైతే మాత్రం ఈటల రాజేందర్ పైన ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు ఎవరో బయట వాళ్ళు పెట్టలేదు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టలేరు, లేక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు పెట్టలేరు. సో కేవలం బీజేపీలోనే మరోసారి అంతర్గత యుద్ధము, అంతర్గత విభేదాలు, అంతర్గత రచ్చ జరుగుతుందని క్లియర్ గా బయట ప్రజలకు తెలిసిపోయిన పరిస్థితి. ఎప్పటి నుంచో అనుకుంటాం కానీ దీని అంతా కూడా కప్పిపించే ప్రయత్నం రామచంద్ర రావు చేస్తూ ఉంటారు. సో రీసెంట్ గా మన ప్రెస్ క్లబ్ జరిగినప్పుడు కూడా బీజేపీ పార్టీలో అంతర్గత కొమ్ములాటలు అవుతున్నాయా, మీరు ప్రాపర్ గా చేయలేకపోతున్నారు, మొత్తం మస్తున్నాం, మేము అందరం కలిసి కట్టుకున్నాం, అందరం ఒకే ఘాటి పైన ఒకటే మాట మాట్లాడుతున్నాం అన్నారు. కానీ ఇప్పుడు క్లియర్ గా తెలిసిపోయింది. సో బీజేపీ పార్టీలోనే వాళ్ళ మధ్యలోనే కొమ్ములాట జరుగుతా ఉంది. సో కాబట్టి ఈటలని టార్గెట్ చేసే ప్రయత్నం చేసింది ఇంకో ఏ పార్టీ నాయకులు చేసేది కానీ ఇక్కడ మాత్రం ఫొటోస్ కొని అతను ప్రధానంగా దిగిన ఒక కేంద్ర మంత్రి తో దిగిన ఫొటోస్ బయటకు వస్తున్నాయి కాబట్టి సో తనే చేయించిండా లేకుంటే ఇంకెవరైనా సరే చేయించిండా అని చెప్పేసి బయటకు రావాలి. కానీ వచ్చే వారికి మాత్రం ఊరుకోమని చెప్పేసి బీజేపీ పార్టీకి సంబంధించిన ఈటల అనుచరులు కావచ్చు, బీజేపీ పార్టీ నాయకులు చెప్తా ఉన్న పరిస్థితి. సో చూద్దాం ఏం జరుగుతుందో, చూస్తుండండి.